యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవా కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సమహ అంటే ఈ జాతి, ఈ కులము, ఈ గుణము, ఈ వయస్సు, ఈ విద్య ఇవేవీ లేదు. ఎవరు ఏది అలాగా అమాయకంగా గానం చేస్తూ భగవంతుడిని ఆశ్రయిస్తే వాళ్ళు తరించుతారు, అహంకారాలను విడిచిపెట్టి. కలిలో ఏమిటి అంటే ఎవడి గొప్పతనం వాడు గుర్తించి వాడు చేయవలసింది వాడు చేస్తే చాలా సంతోషం. కానీ కలి ఏం చేస్తాడంటే నా గొప్పతనం నాది, నువ్వేం గొప్ప, నీది నేను చేయలేనా అంటాడు. వీడిది విడిచిపెట్టి వాడిచ్చేస్తాడు. దానివల్ల అది ఇది కూడా పరిపూర్ణం చేయలేడు. ఇలాంటి దుర్బుద్ధులు కూడా కలిలోనే పుడతాయి. అలాంటి ఈ కలిలో కూడా తన విధానాన్ని తాను అవలంబిస్తూ భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన్ని కీర్తించి తరించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. మోక్షం పొందిన మహర్షులే కాదు, ఆ కైవల్యం పొందిన కడజాతి వారు కూడా మనకి నమస్కార యోగ్యులైన వారే, పూజ్యులైన వారే. అంత గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి. దీన్ని అర్థం చేసుకోలేక మన సంస్కృతి మీద నానా రకాలుగా మాట్లాడుతూ అనేక భేదాలు ఉన్నాయని ఇవన్నీ ఏవేవో మాట్లాడుతుంటారు. భేదాలు ఏంటండి? ఒక వైద్య వృత్తిలోకి వెళితే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటాడు. ఇన్ని భేదాలు ఏంటండి హాస్పిటల్లో అని వచ్చేస్తామా? స్పెషలైజేషన్ అది. అలా ఎవడి బాధ్యత వాడిది. బాగా గుండె జబ్బులు ఒక సీజన్లో రావచ్చు, అప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర క్యూలు ఉంటాయి. అప్పుడు కండరాల నిపుణుడు అయ్యో నేను తగ్గిపోయినా అనుకుంటాడా? ఎవడు గొప్పతనం వాడిది. ఎవడు అవసరం వచ్చినప్పుడు వాడే గొప్పవాడు. అందుకే సర్వం బ్రహ్మమయం జగత్ అని బోధించిన భవ్య సంస్కృతి భారతీయ సంస్కృతి. పరమేశ్వరుని అనుగ్రహానికి ఎవరు పాత్రుడు అంటే కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. వారి వారి కర్మలతో పరమేశ్వరుని ఎవరు ఆరాధిస్తున్నారో వాడు సిద్ధిని పొందుతున్నాడు. అంతేగాని అందరూ ఫలానా వాడు, ఫలానా వర్గం వాడు, ఫలానా అర్హతలున్నవాడు, విద్వాంసుడు, పండితుడు వాడు పొందాడని చెప్పాడా? మూర్ఖుడు పొందాడని చెప్పాడా? అపచేత్ సుదురాచారో భజతే మామన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యజ్ఞ వ్యవసితో హి సహా అని కూడా చెప్పాడే. వాడు దురాచారపరుడైనప్పటికీ కూడా అనన్య బుద్ధితో నన్ను ఆశ్రయిస్తే వాడు సత్పురుషుడి కిందే లెక్క అన్నాడు. వాడికి కైవల్యం ఇచ్చేస్తానలేదు, వాడు సత్పురుషుడు అవుతాడు. నన్ను ఆశ్రయించాడు కనుక క్రమంగా వాడిలో దురాచారం పోయి దదామి బుద్ధియోగం, వాడికి బుద్ధియోగాన్ని ఇస్తాను, వాడు క్రమంగా నన్ను పొందుతాడు అని ఒక అభయవచనం స్వామి మనకి ఇచ్చాడు అక్కడ. ఆ అభయవచనం పట్టుకుని స్వామి యొక్క దివ్య సంకీర్తన కథను మనం చెప్పుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామికి తన కృతిని అంకితం చేసుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని కథ ఇది. భగవన్నామము యొక్క, భగవత్ సంకీర్తన యొక్క విశిష్టతని సాక్షాత్ విష్ణువే చెప్పినటువంటి గొప్ప కథ ఇది. మనకి ధనుర్మాస వ్రతం చేస్తాం కదా, అప్పుడు చాలా వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా అమ్మ గోదాదేవిని, ఆండాళ్ళమ్మని అర్చించుకుంటాం. ఆ తల్లి పాడిన పాశురాల్ని కీర్తన చేసుకుంటాం. ఆవిడ పేరే గోదాదేవి. కోదై అని తమిళం పేరు, సంస్కృతంలో గోదా అన్నాం. గో అంటే జ్ఞానమని, దా అంటే ఇచ్చునది అని. ఏ జ్ఞానంతో భగవంతుడిని పొందుతామో ఆ జ్ఞానమునిచ్చునది అని. అలాగే గోతత్వం కృష్ణుని తెలియజేస్తుంది. గోవింద, గోపి, ఈ గోతత్వం ఉన్నవాడే కృష్ణుడిని ఎప్పుడైనా అర్థం చేసుకోగలడు. గోతత్వం లేనివాడు కృష్ణుడు అర్థం కాడు. అందుకు గోవు, గోపిక ఇవన్నీ గొప్ప తత్వ విషయాలు. ఈ గోతత్వంతో ఆయన్ని పొందింది ఆ తల్లి. ఆ గోతత్వం మనకు బోధించింది, అందుకు గోదా అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఆ తల్లి ఏం చేసింది? సంకీర్తనలు చేసుకుంది. భగవన్ నామ సంకీర్తనలు చేసి వ్రతాన్ని అవలంబించింది. అందులో ఉన్మత్తురాలి వలె ఆ భగవత్ సంకీర్తనలో ప్రపంచాన్నే మరచిపోయింది ఆవిడ. ఈ స్థితిని చూసి ఆమెను పెంచినటువంటి ఆ తండ్రి పెడియాళ్వార్ అని చెప్పబడి విష్ణు చిత్తుడు నారాయణుడితో అంటాడు, ఇదేమి పిచ్చయ్యా, నీ గురించి పాడుతూ ఆ సంకీర్తన చేస్తూ ఆమె అలా మైమరచిపోతుందంటే నాకు ఆ మైమరపుతో పాడుకోవడమే కావాలి అన్నట్టు ఆయన నారాయణుడు. ఆ మైమరపుతో గానం చేసేవారు ఎలాంటి వారైనా నేను కరిగిపోతానయ్యా, సామగాన లోల, కరిగిపోయి వాళ్ళని తప్పకుండా నేను అనుగ్రహిస్తాను. ఇలా ఇప్పటికి అందరినో అనుగ్రహించాను, ఒక్క కథ చెప్తాను విను అంటున్నట్ట విష్ణు. ఆ కథను మనకు అతి రమ్యంగా అందించినటువంటి చక్రవర్తి
సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల వారు. కలడొకరుండు పేరు కొనగాని కులంబు మదీయ భక్తుడు ఈ ఇలమును వాడు వామనతనే వసించిన పుణ్యభూములందు ఒక యోజనత్రయపు దూర పొటూర వసించి బ్రహ్మవేళల చనుదెంచి పాడు మములాలస మంగళ నామ కైశికిన్. కలడొకరుండు, ఒక ఆయన ఉండేవాడు. ఎవడాయన అంటే పేరు కొనగా అని కులంబు, అంటే చాండాల జాతికి చెందినటువంటి వాడు. అతడు నేను వామనుడిగా వెలిసిన క్షేత్రానికి కొంత దూరంలో ఉండేవాడు. ఒక యోజనత్రయపు దూరపుటూరా, ఒక 3 యోజనాల దూరంలో నేను వామనుడిగా వెలిసినటువంటి క్షేత్రానికి దూరంగా ఉండేవాడు. అతని పని ఏమిటయ్యా అంటే రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆ 3 యోజనాలు నడిచి వచ్చి నన్ను సేవించుకుని నా మీద గానం పాడి వ్రతంగా రోజుకొక గానం చేసేవాట ఆయన దగ్గర. ముఖ్యంగా మంగళ కైశికి అనేటువంటి రాగంలో స్వామికి గానం చేసి వెళ్ళేవాడు ఆయన. ఆయన వ్రతంగా పెట్టుకున్నాడు. ఏమిటి వ్రతం? పాటే వ్రతం. ఆయనకి గాన వ్రతం చేసేవాడు ఆయన. భగవన్నామ గుణ గాన వ్రతం చేస్తూ వెళ్ళేవాడు నియమంగా. క్రమక్రమంగా ఆయన అంతరంగం అంతా కూడా భగవద్భక్తి భరితమైపోయి ఆ ప్రేమగా గానం చేస్తూ దినాన్నంతటిని సాత్వికంగా గడుపుతూ భగవన్నామస్మరణతోనే కాలక్షేపం చేస్తున్నాడు. అలాగని నేను మహాభక్తుణ్ణి అని చెప్పి తన జాతికి విరుద్ధమైన పనులు ఏవైనా చేస్తున్నాడా? ఏ మంత్రమో తంత్రమో యజ్ఞమో యాగమట వెళ్ళాడా అంటే లేదుట. జాత్యుచిత చరిత్రమ మత్ప్రీత్యర్థంబూది, జాతికి ఉచితమైనటువంటి చరిత్రనే నాకు ప్రీతిగా ఆచరిస్తూ, అది విశేషం. జాత్యుచిత అంటే ప్రతివారు కూడా వారి వారి వర్ణాశ్రమ ధర్మములను భగవత్ ప్రీతి కోసం ఆచరించడం, అదే ఆయనకి ఇష్టంట. అపరోక్షానుభూతి అనే గ్రంథం రచిస్తూ జ్ఞానము తెలుసుకోవాలనే సంస్కారం నీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? చిత్తశుద్ధి ఏర్పడితే వస్తుంది అని. అయ్యా మరి ఉపనిషత్తులు ఇప్పుడు చాలామంది పుస్తకాలు పట్టుకు వెళ్తున్నారంటే అన్నీ ఫ్యాషన్ అయినట్టే బ్రహ్మ విద్య కూడా ఫ్యాషన్ అయిపోతుంది కలియుగంలో. ఉపనిషత్తులు చదివేమో అనిపించుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోతుంది. ఉపనిషత్తు బ్రహ్మ విద్య పొందాలి అంటే ప్రాథమిక అర్హత అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మహానుభావుడు బ్రహ్మసూత్రాల్లోనే చెప్పారు. తర్వాత బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. దేని తర్వాత? తగిన అధికారం సంపాదించుకున్న తర్వాత. తగిన అధికారం ఎలా వస్తుంది? దానికి అనేక వివరాలు చెప్పారు గురువుగారు. అపరోక్షానుభూతి అనే గ్రంథంలో మొదట్లోనే చెప్తారు, స్వవర్ణాశ్రమ ధర్మాభ్యాం తపసా హరితోషణాత్. వారి వారి వర్ణాశ్రమాలకు ఉచితమైనటువంటి ధర్మాన్ని విష్ణుప్రీతిగా ఆచరించాలి. ఇది అలా ఆచరించిన వాడికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి కలవాడికి నాపై భక్తి ప్రేమ ఇవన్నీ కలుగుతాయి. అంటే స్వవర్ణాశ్రమ ధర్మం చేయడమే కాదు, హరితోషణాత్ విష్ణుప్రీతిగా దాన్ని ఆచరించాలి. అది చేస్తున్నాడయ్యా ఈయన. జాత్యుచిత చరిత్ర మమత్ప్రీత్యర్థంబూది తనదు హృదయము శుచి. దేహగతంగా ఎలాంటి జన్మ పొందినప్పటికీ హృదయాన్ని శుచి చేసుకునే అవకాశం ప్రతివాడికి ఉంది కదా. ఆ విధంగా హృదయము శుచి తా నిత్యంబుగా తత్తనుసాంగత్యము మసిపాత మాణికంబయ్యదుకు. ఆ చాండాల దేహంలో ఉన్నప్పటికీ ఆ జీవుడు ఆ హృదయం ఎలా ఉన్నదంటే మసిపాతలో మాణిక్యంలా ఉన్నాడయ్యా అని చెప్తున్నాడు. అలాగా ఆయన నిత్యం వేసుకున్న వేషం కూడాను తులసి పేరులు వేసుకుని చిటితాళం వేసుకుంటూ ఏకతార మీటుకుంటూ ఆయన తన్మయుడై చిందులు వేస్తూ విష్ణుగానం చేస్తూ ఉండేవాడు ఆ మాలదాసరి. ఆ గానం చేసేటప్పుడు ఆ మందిరం దగ్గర ఆయన్ని చూస్తూ ఉంటే ఎలా కనిపించేవాడంటే గండాభోగములన్ముదస్రులహరుల్ కప్పన్ నుతుల్పాడియా దండన్ వ్రేగులు డించి భక్తి జనితో జత్తాండవంబాడు ఆ చండాలేతర శీలుడుత్పులకి అయి చాండాలికన్మీటిచున్ గుండుల్ నీరుగ నెండగాలి పసి తాకుంచూడక ప్రాణమున్. ఆయన గండాభోగములన్ అంటే బుగ్గల మించి ఆనంద బాష్పాలు జాలువారిపోతూ ఉంటే పరవశించి ఎలుగెత్తి నారాయణ కీర్తన చేసేవాట ఆ ఏకతార మీటుకుంటూ. చాండాలిక అంటే ఆయన పట్టుకున్నటువంటి ఆ సంగీత పరికరం పేరు. దాన్ని మీటుతూ తన్మయుడై గానం చేస్తూ ఉండేవాడు. ఆ గానం చేసేటప్పుడు ఈ వ్రతం చేసేటప్పుడు వర్షం పడ్డా ఎండ కాసినా ఆయన వ్రతానికి ఏనాడు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడేవాట. ఎలాగైనా వెళ్ళేవాట.
అలా వెళుతూ వ్రతపాలన చేస్తూ ఉండేవాడు. అలా మధ్యాహ్న వేళ దాకా పాడేవాడు. ఈ మధ్యాహ్న వేళలో అట్లు తడవుగా గొల్చి సాష్టాంగ మెరగి ఆలయపు బయట నుంచే ఇదంతా చేసి సాష్టాంగ దండ ప్రణామం చేసి గర్భమండపి కడగిన కలక జలములోని రాతొట్టి నిండి కాలువగా జాగి కుడి వెడలి వచ్చునది. ఆ గర్భగుడిని కడిగిన నీరు ఆ బయట కాలవ గుండా పడితే ఎవరినో అడిగి ఆ నీరు ఇవ్వండి అని అడిగేవాట. వాళ్ళు ఇచ్చిన ఆ నీటిని విష్ణుతీర్థం అది పానం చేసి వెళ్ళేవాడు. అంతట ముఖ్య జాతిగని నంతన పాయుచు, ఎవరైనా అక్కడ ఉన్నటువంటి అర్చకులు శుచి అయినటువంటి వారు ఆ భగవన్ నివేదనకి వెళ్ళేటప్పుడు తాను దూరంగా తప్పుకొని, ఇవన్నీ అప్పటి నియమపాలనలు, ఇందులో ఎక్కువ తక్కువలేమీ లేవు, నియమపాలన. భగవంతుడి దగ్గరికి వెళ్ళి అర్చించవలసిన వాడికి ఓ సంస్కారం అవసరం, వాడు దాన్ని పాలించేవాడు. అటువంటి సంస్కారం శుచి జరిగే చోట సంస్కార రహితులైన తాను దూరంగా ఉండాలని ఇతరు పాటించేవాడు. కానీ ఒకరి పట్ల ఒకరికి ఏ ద్వేషాదులు లేవు. ఈ దాసరును చూసి అతడు ఆనందించేవట, అతడిని చూసి ఇతరు ఆనందించేవారు. ఆ విధంగా నియమపాలన చేసుకుంటూ ఎవరికి వారు ఎండగాలినెంతో తడవున్ ప్రసాద వినియోగము వార్చి వసించుచున్, భగవంతునికి భోగ నివేదన అయ్యే వరకు ఉండి ఆ వచ్చిన ప్రసాదాన్ని పంచేటప్పుడు తాను కూడా అందుకుని అది తిని ఆనందంగా ఇంటికి వెళ్ళేవాడు. ఈ విధంగా వ్రతం చేస్తూ పాలన చేస్తూ ఉండగా ఇట్లు ధన దివాకీర్తి జన్నకు పరమార్తి నత్యంబు సకల జన స్వచ్ఛంబుగా గుడి లాపరా తూపరాని కడ నిలిచి బహిరావరణ ప్రదక్షిణంబ కావించి, ఆ బహిరావరణలోనే ప్రదక్షిణ చేసి, భగవానుడికి అనేక ఆవరణలు ఉంటాయి, వారి వారి యొక్క శుచి సంస్కారమును బట్టి ఆయా ఆవరణలను ప్రదక్షిణ చేస్తారు. దేవాలయ నిర్మాణ వ్యవస్థ వేరు. ఆ వ్యవస్థను అర్థం చేసుకోకుండా మనం అనేక మాటలు ఆడుతూ ఉంటాం. అందుకే మీ ఆలయాలకు అన్ని నియమాలు ఉన్నాయి కనుక మాకేం నియమాలు లేకుండా మా వైపు వచ్చేయండి అంటే ఇదేదో బాగుంది పోతూ ఉంటాం. వాళ్ళకి ఆలయం లేదు, మనకే ఆలయ వ్యవస్థ ఉంది. ప్రార్థనా మందిరాలు వేరు, దేవాలయాలు వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ప్రార్థన చేసుకోవడానికి ఎవరైనా రామభజన మందిరాలు అవన్నీ నిర్మాణం చేసుకోవచ్చు. దేవాలయ వ్యవస్థ వెనుక ఆగమ శాస్త్రం అని ఉంటుంది, దేవతా ప్రతిష్టలు ఉంటాయి, మంత్రబలాన్ని అక్కడ శాస్త్రీయంగా ఆవహింపజేయడాలు ఉంటాయి. మామూలుగా భావన కోసం పట్టం పెట్టుకుని నమస్కరించడం ఎవరైనా చేయవచ్చు. వాడి భావనా బలం బట్టి ఆ దైవం అనుగ్రహిస్తాడు, అది వేరే విషయం. మనం భావించినా భావించకపోయినా శాస్త్రీయంగా చేయబడ్డ ప్రతిష్టల్లో దైవం ఉండి తీరతాడు, ఇది తెలుసుకోవాలి. అంతేగాని మన ఆలయాలకు వెళ్ళి ఆవిడ భావన వాడదండి విగ్రహం నందు, నీ భావన కాదు నాయనా, నువ్వు భావించినా భావించకపోయినా అక్కడ భగవానుడు ఉన్నాడు. ఎందుకంటే అందులో భగవంతుడి విభూతిని చూపించగలిగిన ఒక శాస్త్ర వ్యవస్థ అక్కడ ఉన్నది. అక్కడ యంత్ర వ్యవస్థ, మంత్ర వ్యవస్థ, నియమ వ్యవస్థ, ఈ మూడు ఉన్న చోట దైవం ఉంటుంది. అంతేగాని దేవత యొక్క స్వరూపం పట్లే అవగాహన లేకుండా దేవతలు, దైవము, పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరుడు ఈ శబ్దాలకు అర్థం ఏమిటి, వాటి స్వరూపం ఏమిటి, వాటి స్వభావం ఏమిటి, ఇట్ ఇస్ సైన్స్. అలాగ దేవాలయ వ్యవస్థ ఉంటుంది. ఆ దేవాలయ వ్యవస్థకి ఎవడు వెళ్ళినా వెళ్ళకపోయినా దేవాలయం మనల్ని కాపాడుతుంది, అది విశేషం. అక్కడ జరగవలసినవి జరగాలి. అందుకే పూర్వం రాజులైనటువంటి వారు ప్రజలు వెళతారా వెళ్ళరా అనే దాని గురించి ఆలోచించకుండా ఆలయానికి ఏ లోటు లేకుండా ఒకవైపు పాలకులైన రాజులు చూసుకునేవారు. ఎందుకంటే భగవానుడు ఆ ఆలయంలో ఉన్న భగవానుడు అనుగ్రహిస్తే ఆ రాజ్యం క్షేమంగా ఉంటుంది కనుక రాజ్యక్షేమం దృష్టిలో పెట్టుకుని రాజు జాగ్రత్తగా చూసుకునేవాడు. ఏ నియమం పాటిస్తే ఆలయంలో దైవశక్తి అక్కడ కేంద్రీకృతం అవుతుందో దానిని అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి అర్చకాదులు, యజ్ఞములు వ్యవస్థతో వాళ్ళు దాన్ని కాపాడేవారు. ఇది వారి యొక్క అవసరం. అయితే దేవాలయంలోనే దేవుడు ఉంటాడా అండి అనేది పిచ్చి ప్రశ్న. సూర్యకాంతి అంతా ఉన్నప్పటికీ కూడా ఒక భూతద్దంలోంచి వచ్చిన సూర్యకాంతి కొంతసేపు అవగానే అక్కడ వస్తువును తగలబెడుతుంది. అదే సూర్యకాంతి తగలబెట్టట్లేదే. అంటే విశ్వవ్యాపకమైన దైవశక్తిని మన తపస్సుతో, అనుష్ఠానంతో కేంద్రీకృతం చేయడం వల్ల ఎనర్జీని మనం సృష్టించగలుగుతున్నాం. ఈ వ్యవస్థని భారతీయ మహర్షి ఆగమశాస్త్ర నిగమ శాస్త్రాల్లో ఆవిష్కరించాడు. అందుకే భారతీయ మతం ఇతర మతముల వంటిది కాదు అని ముందు తెలుసుకోండి. అలాగని ఇతర విశ్వాసం నేనేమీ అనడం లేదు, కానీ మన విశ్వాసాల మతంలో పుట్టలేదు, విజ్ఞానాల మతంలో పుట్టాం. అందుకే ఈ దేవాలయ వ్యవస్థ ఇంత చక్కగా చేయబడింది. ఆ పరమేశ్వరుడే మళ్ళీ రథోత్సవాల పేరుతో ఊరూరా ఊరేగుతాడు, అందరి వద్దకు వస్తాడు. మొత్తానికి ఆలయ వ్యవస్థ వెనక ఒక విజ్ఞానం ఉంది. ఏమిటా విజ్ఞానం అంటే దానికి ఒక సంవత్సరం ఉపన్యాసం చెప్పచ్చు.
ఆలయ వ్యవస్థ గురించి. కానీ ఇప్పుడు ఎంతవరకు తెలుసుకున్నాం? మేము చూస్తున్న ఆలయాల వెనక ఒక పెద్ద సైన్స్ ఉందన్నంత వరకు తెలుసుకున్నాం. చాలు, మనకి ఏదో ఉంది మనకు తెలియంది అన్న విషయం ఒకటి తెలిస్తే చాలండి. ముందు నిరసన అనేది పోతుంది. ఆ గౌరవభావం కలగాలి మనకు. కనీసం మనకు తెలియనంత విజ్ఞానం ఉంది అని ఆలయాలకు నమస్కారం చేసుకోవాలి. మొత్తానికి ఈ మహానుభావుడు ఈ విధంగా నిత్యం ఆ ఆలయంలో ఉన్న ఆ వామనమూర్తి అయిన నారాయణుణ్ణి, అక్కడ వామనమూర్తిగా ఉన్నట్ట స్వామి త్రివిక్రమ స్వరూపం, ద్రవిడ దేశంలో ఉన్నటువంటి ఆలయం కురుగడి అని దాని పేరు. ఆ స్వామిని కొలుచుకునేవాడు. ఒకరోజు ఈయన అర్ధరాత్రి పూట అద్దమరే యద్దాసరి యద్దండ బిడాలగా గితాలయ కృకవా కుద్దండ రవము వినిచను ప్రొద్దాజనటంచు పాడబోవు చిత్రోవన్. అద్దమరేయి ఆ అర్ధరాత్రి పూట ఆయన నిద్రపోతూ ఉంటే ఒక పిల్లి వాళ్ళ యొక్క గొడ్ల సావిట్లోకి వచ్చిందిట. ఆ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోళ్ళన్నీ కూసాయి. కోడి కుయ్యగానే తెల్లారిపోయిందేమో లేచిపోయాడు. అంటే కోడి కూస్తే అలా లేచిపోతారేంటండి పొరపాటున? అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచే అలవాటు ఉన్న వాళ్ళకి, సూర్యుడు ఉదయించక ముందే లేచే వాళ్ళకి రాత్రైనా ఆ బ్రాహ్మీ ముహూర్తమైనా ఒక్కలాగే ఉంటుంది. అప్పుడు గడియారాలు కాదు కదా. ఆ అర్ధరాత్రి కోడి కుయ్యగానే లేచిపోయాడు, తెల్లవారిపోయిందని వెళ్ళిపోయాడు. అంతేగాని ఎంత అయిందో ఆలోచన కూడా లేదు. ఇక్కడ అతని యొక్క వ్రత నిష్ఠను మనం పరిశీలించాలి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అనే తపనతో ఉన్నాడు. కానీ ఏదో వ్రతం పెట్టుకున్నాం కనుక వెళ్ళాలి, అప్పుడే కోడి కూసిందా తప్పదా ఇవాళ వెళ్ళాలి అని కాదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని తపనతో ఉన్నవాడికి ఈ కోడి కూత వినగానే తెల్లారిపోయిందని ఉత్సాహంగా లేచిపోయేట. ఆ లేచి బయలుదేరిపోయాడు. ఆ బయలుదేరుతున్నప్పుడు అనేకములైన అరణ్యములు అన్నీ పచ్చగా ఉన్న రోజులు కదా అవి. ఆ పల్లె నుంచి అతను వెళుతూ ఉంటే తోవలో 3 యోజనాలు వెళ్ళాలి. తోవలో చిన్నపాటి అడవి. ఆ అడవిలో అనేక తీగలు, చెట్లు వగేరాలు అన్నీ ఉన్నాయి. అలా ఒక తీగ ఉండేదిట, మరులు తీగ అనేటువంటిది. ఈ తీగకో లక్షణం ఉంది. అయ్యా, వృక్షజాతుల యొక్క విశిష్టత కూడా మన శాస్త్రముల్లో చెప్పబడింది. మన అరణ్యాలే పోగొట్టుకుంటూ ఉంటే ఇంక వృక్షాతుల గురించి చెప్పుకుంటామా? పైగా భారతీయ వృక్షజాతులు మళ్ళీ వేరు. ఇదొకటి విశేషం. ప్రపంచమంతా ఎలా ఉన్నప్పటికీ భారతదేశం మట్టి లక్షణం వేరండి, ఈ అరణ్యాల లక్షణం వేరు, ఈ నదుల లక్షణం వేరు, పర్వతాల లక్షణం వేరు. అది ఇప్పుడు చెప్తే తెలియదు. పరిశోధించవలసిన పాశ్చాత్యులకి ఇది నా దేశం అనే ప్రేమ ఎలాగో ఉండదు. ప్రేమ లేని చోట గొప్పతనాన్ని వాళ్ళు ఎలాగో ఒప్పుకోలేరు. మనకు పరిశోధనాత్మకమైన విజ్ఞాన దృక్పథం ఎలాగూ లేదు. వాళ్ళే విజ్ఞానం అనుకుని ఎలాగూ తిరుగుతున్నాం కనుక దీని దివ్యత్వం ఎప్పుడు తెలుసుకుంటాం మనకు తెలియలేదు. ఇక్కడ మట్టిలో ఏదో శక్తి ఉంది, ఇక్కడ క్షేత్రాల్లో ఏదో శక్తి ఉంది. అందుకే ఇక్కడ దొరికినటువంటి వృక్ష సంపద వైశిష్ట్యం చాలా ఉంది. అయితే అప్పట్లో ఈ ఆరణ్యకములైన తీగలలో మరులు తీగ అని తీగ ఉండేదిట. ఈ తీగ లక్షణం ఏంటంటే ఎవడైనా కానీ తొక్కితే అది వాడి మైండ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ తీగ చూడండి, అయ్యా అలా ఇస్తుందా అండి, ఇదేదో అపనమ్మకంలా ఉంది అని. అనేక చెట్లు ఇప్పుడు ఆఫ్రికా వైపు వెళితే కొన్ని చెట్లు అరుస్తూ ఉంటాయి సంగీతంలాగా. ఇదేదో బాగుందే అని చెట్టు దగ్గరికి వెళితే చుట్టుముట్టి తినేస్తాయి కూడా. రాక్షస చెట్లు ఆఫ్రికాలో చెప్పబడుతున్నాయి. ఏ చెట్టు లక్షణం ఎలాగుంటుంది ఎవరికేం తెలుసు. ఇలాగా అవి జీవులే కదండి. చెట్లకు జీవం ఉందంటే మూర్ఖులు భారతీయులు అన్నారు ఒకప్పుడు. ఉందని రుజువు చేశాడు ఒక భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. అప్పుడు ఒప్పుకున్నారు. అంతవరకు మన కణ్వ మహర్షి చెట్లకి చెప్పాడు అంటే పాప సెంటిమెంటల్ ఫూల్స్ అండి అన్నారు. కాదండి, ఇక్కడ సైంటిఫిక్ టెంపర్మెంట్, అది సెంటిమెంట్ ఫూలిష్నెస్ కాదది. ప్రకృతి అంతా పరమేశ్వరమయం చైతన్యమయం అని భావించాడు కనుకనే ప్రతిదాన్ని ప్రేమగా పలకరించి దాన్ని తనదిగా చేసుకోగలిగి ఆ ప్రేమపూర్వకమైన వాతావరణంలో కలిసి బ్రతకగలిగే భవ్య సంస్కృతి భారతీయత ఏనాడో ఆవిష్కరించుకున్నది. అలాగా మనకి ఈ మహాచైతన్యం విశ్వంలో వ్యాపించింది. దానిని ఎప్పుడో గమనించాం మనం. అలాగే ఈ చెట్టుకున్న లక్షణం ఏంటంటే ఎప్పటికీ మనకి తలకాయ నొప్పి వస్తే అరిపాదంలో గట్టిగా నొప్పి తగ్గించడం కనిపిస్తుందా లేదా? మరి ఒక రకమైన తీగ దానికి ఏ లక్షణం ఏ ముళ్ళుందో అది గుచ్చితే మైండ్లో ఏ నరానికి అది ఎఫెక్ట్ ఇస్తుందో ఎవరికేం తెలుసు. మొత్తానికి ఇస్తుంది. ఇచ్చి ఏం చేస్తుందంటే కొంతసేపు మతి భ్రమింపజేసి వాడిని అడ్డదిడ్డగా తిప్పిస్తుంది. ఎటు తిరుగుతున్నాడో వాడే తెలియకుండా. అలాగా మరులు తీగ మెట్టి ఊరులన్ననోయని ఎడు తమిశ్రగాడుపడి పొలంబులల్ల తిరిగి
ఎప్పుడు వెళ్ళే తోవ కనుక చీకట్లోనైనా వెళ్ళిపోగలడు అతడు అలవాటు కొద్దీ. కానీ మరులు తీగ తొక్కడం వల్ల దారి తప్పిపోయాడు. ఎటో తిరుగుతున్నాడు. అతడికి తెలియట్లేదండి, ఎంత వెళుతూ ఉన్నప్పటికీ నేను ఇంకా రాలేదనుకున్నాడు. కొంతసేపటికి ఆ మరులు తీగ ప్రభావం పోయి తెల్లవారుతూ ఉన్న సమయంలో ఒక చోటుకు వచ్చేట. తూర్పు తెల్లనవు తరి ఒక్క శూన్య గహన వాటి చొచ్చి, ఒక శూన్యమైన అరణ్యంలోకి వచ్చాడు ఆ తెల్లవారే సమయానికి. ఇది ఎప్పుడు చూడలేదు. అలాంటి చోటుకు వచ్చి ఏమిటి నేను ఇక్కడికి వచ్చాను, ఈ సమయంలో నేను స్వామి మందిరంలో పాడుకోవాలి, అలాంటిది నేను ఈ చోటుకు వచ్చేసానేమిటి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని ఏమీ బోధపడ్డం లేదు. సరే ఎక్కడున్నాను, ఎటు వెళ్ళాలి అని ఆలోచించుకునే లోపలే ఆయనకి ఎదురుగా ఒక పెద్ద వటవృక్షం కనిపించిందిట. ఆ వటవృక్షం చూడ్డానికే భయంకరంగా ఉన్నది మర్రి చెట్టు. కాంచన్ వైష్ణవుడర్ధయోజన జటాఘాటోత్థశాఖోపశా కాంచాట చరన్ మరుద్రయదవీయ ప్రేషిదోజ్జచ్చదోత్ అంచత్కీట కృత వ్రణచ్చలన లిప్యాపాదిత ధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్వాయద్వటక్ష్మాజమున్ కాంచన్ వైష్ణవుడు. ఒక మహావటవృక్షాన్ని చూశాడు, ఏం అర్థం కాలేదు కదా, మంచిదే, అర్థం కానట్టుగా ఉంది ఆ చెట్టు. అంత భయంకరంగా అన్నీ చాచుకుని ఒక వికారమైన వాతావరణంతో ఉన్నదిట. ఆశ్చర్యపోతున్నాడు, ఏమిటి ఈ చెట్టు, ఈ చెట్టు చుట్టూ ఒక వికారమైనటువంటి వాతావరణం కనబడుతుంది. అదేమిటి అంటే ఎలనీటి బొండలంబుల బోలె మెదడెల్ల జుర్రి వైచిన డొల్లు పుర్రెగములు, అవి కనిపిస్తున్నాయి, పుర్రెలు కనిపిస్తున్నాయట ఆ చుట్టూ. ఆ పుర్రెలు ఎలా ఉన్నాయి అంటే కొబ్బరి బొండం కొట్టి ఆ లోపలవన్నీ జుర్రి బయట పారేస్తామే ఆ విధంగా ఎలనీటి బొండలంబులు బోలె మెదడెల్ల జుర్రి వైచిన డొల్లు పుర్రెగములు, అందులో మెదడినంతా తినేసి బయట పారేసిన పుర్రెలు కనిపిస్తూ ఉన్నాయి. నరచి గీరిన జీరలెర్పడ తుదముట్ట చీకిన నులిపచ్చి కీకసములు, ఆ ఎముకలు కనిపించాయట, ఎముకల మీద గీతలు ఉన్నాయట. ఆ గీతలు ఏంటంటే ఎవడో మాంసాన్ని తిని ఆ పళ్ళు గీరలు పడేటాలుగా చేసి పడేశాడు అక్కడ, అటువంటివి కనిపిస్తున్నాయి. ఇక దొనదొనమును నీగె తుట్టెల రూపేరు వడక క్రంపలను వ్రేలెడు గరుసులు, ఇంకా అక్కడక్కడ మాంసం ముక్కలు నరాల ముక్కలు ఇవన్నీ పడి ఉంటే అక్కడ ఈగలు జుమ్మని మోగుతూ ఉన్నాయట. దూళ్ళ మక్కెక్కి మంగళ్ళ తిప్పలు రేగు బడువున గాలినేడు ఎరకలు, అక్కడ మిగిలినటువంటి ఆ మాంసఖండములు కేశములు మొదలైనవన్నీ గాలికి ఎగిరి వస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ పడినటువంటి వాటి కోసం, ఆ ఎముక ముక్కల కోసం, వాటి కోసం ముంగాళ్ళ జాగిపై మృత్యుజూపులు పర్వ భూమికలెత్తిచు పారిపోవు సునులా, ఒకటి మీద ఒకటి అరుచుకుంటూ ఆ ఎముకలు ముక్కలు పట్టుకుపోతున్న కుక్కలు కనిపిస్తూ ఉన్నాయట. వాతావరణాన్ని కృష్ణదేవరాయలు ఎంత అందంగా వర్ణిస్తున్నాడు చూడండి ఇక్కడ. బలల తోరణములు పట్టి బిట్టెగయ సఖాధూతి జగయు కంకముల రొదల అడ్డంబు తిరిగి తలాహతిబడి రెండు హస్తంబులుడి యంగలార్చు కపుల, అనేక రకమైన కోతులు తిరుగుతూ ఉన్నాయి. ఆ గాలికి ఇవి మర్మరధ్వని చేస్తున్నాయట పుర్రెలు, ఆ గాలి తగిలి కొన్ని. ఈ విధంగా ఉన్నటువంటి ఆ చోటు చూసి ఏమిటి నేను ఇలాంటి చోటుకు వచ్చాను, ఇదేదో ఒక భయంకరమైన పిశాచ సంచార భూమి వలె ఉన్నది అనుకున్నాడు. ఇలా అనుకుంటూ ఉంటే వెంటనే జభీమన చెట్టు మించి ఒక ఆకారం పడింది.